చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. ఒంటిమెట్ట కోదండరామస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా కాసేపటిలో కళ్యాణ కార్యక్రమం జరగనుంది. దానికి ముందుగా నిర్వహించేటువంటి ఎదుర్కోల మహోత్సవాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. రాజాధిరాజుగా పరంధాముడు పురుషోత్తముడు జగదభిరాముని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవానికి బారులు తీరినటువంటి జనమంతా కూడా ఎదుర్కోల మహోత్సవంలో పాల్గొనాలని, రామభద్రుణ్ణి చూడాలని, ధర్మప్రభువును కాస్త దర్శించాలని వచ్చినటువంటి అశేష జనవాహిని వీరంతా కూడా ధర్మరక్షణకై నడుంకట్టినటువంటి వాడు, ఒకే మాట ఒకే బాణంగా కీర్తించబడినటువంటి కృతయుగ దేవుడు ఆ నృసింహస్వామి తరువాత త్రేతాయుగంలో ఆవిర్భవించినటువంటి మహానుభావుడు రామచంద్రుడు. అటువంటి రామభద్రుని యొక్క దివ్యమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవానికి ముందుగా ఉండేటువంటి ఎదుర్కోల మహోత్సవాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. ఛత్రచామరల అంచెనుడైనటువంటి వాడై, గజమాలలోతో శోభిస్తున్నటువంటి వాడై, నృత్య వినోదాలు తిలకిస్తున్నటువంటి వాడై, కదలీపత్ర వివరణలు అటుపక్క ఇటుపక్క చక్కగా వీస్తుంటే ఆ రామభద్రుని యొక్క ఎదుర్కోల మహోత్సవం కాస్త దివ్యంగా జరుగుతుంది. పున్నమి వెలుగులలో పురుషోత్తముని యొక్క వివాహ కార్యక్రమం మనం దర్శించబోతున్నాం. ఆ మహానుభావుడు దివ్య వర్తన కలిగినటువంటి వాడు. అందుకే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. ఆపదలు పోగొట్టేటువంటి వాడు, సంపదలనిచ్చేటువంటి వాడు, లోకాభిరాముడైనటువంటి శ్రీరాముడికి మరలా మరలా నమస్కారము అంటుంది. నిజంగా ఈ శ్లోకమంతా అనాది ప్రసిద్ధంగా ఉండేటువంటి ఈ శ్లోకం ద్వారా రాముణ్ణి ఒక్కసారి దర్శించవచ్చు. పూర్వకాలం నుంచి కూడా ఏ ఆపద వచ్చినా శ్రీరామ, ఏ భయం కలిగినా శ్రీరామ, ఏ దస్రం పెట్టాలన్నా శ్రీరామ, ఉత్తరం రాయాలన్నా శ్రీరామ, శ్రీరామ అనే పదం లేకుండా ఏం చేసేటువంటి వాళ్ళు కాదు. చివరికి పెళ్లి పత్రికను ముద్రించేటప్పుడు కూడా శ్రీరామపత్ని జనకస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు వధూవరాభ్యాం వరదా భవంతు అని లగ్నపత్రిక పైన సీతామ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు పొందటానికి వేసేటువంటి వారు. అదుగో రామయ్య చేతిలో ధనుర్బాణములు పట్టుకున్నటువంటి వాడై, కమనీయమైనటువంటి సుబకులతో చక్కగా విరాజమానుడైనటువంటి వాడై, మహానుభావుడు ఒంటిమెట్ట పురాధీశం జానకీ ప్రాణనాయకం భక్తాభీష్టప్రదం దేవం రామచంద్రం నమామ్యహం రామచంద్రం నమామ్యహం. ఒంటిమెట్ట పురాధీశుడు, జానకీ ప్రాణాయకుడు, భక్తాభీష్టుడైనటువంటి వాడు. ఎందుకంటే భారతీయాత్మ శ్రీరాముడు. భారతదేశంలో శ్రీరాముడు అంటే అదొక ఆనందం ప్రతి వాళ్ళకి కూడా. రమయతీతి రామః ఆరమయతీతి రామః. చూడండి, ఒక కళాకారుడు స్వామి ముందు నృత్యం చేస్తున్నటువంటి వాడై చిలకను తిప్పేటువంటి వైనం చూస్తున్నాం. కింద వింజామరుల చేత శ్రీరామచంద్ర ప్రభువును కాస్త వీవనులిస్తున్నటువంటి దివ్య దృశ్యం. అధికార వర్గం, అనధికార వర్గం, ఒక పట్టాభిషిక్తుడైనటువంటి ఒక మహారాజుకు సేవ చేసినటువంటి జనం ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉన్నారు.
కదలీపత్రములు కాస్త పక్కన నిలుస్తూ స్వామివారిని మేము సేవిస్తున్నాము, ధన్యత పొందాము అనేటువంటి విధంగా ఉంది. అటుపక్క ఇటుపక్క అరవిచ్చినటువంటి కన్నులతో భక్తాదులంతా కూడా రామభద్ర ప్రభువును చూస్తున్నారు. అదుగో దగ్గరగా కనిపిస్తున్నాడు రామభద్రుడు. ఇటుపక్క చేతిలో బాణం, ఇటుపక్క కోదండం, మధ్యలో వక్షస్థలంలో నిగనిగ మెరిసేటువంటి రత్నప్రభలు, పైన కలికితురాయి. కలికితురాయి కిరీటంగా పెట్టుకున్నటువంటి మహానుభావుడు కాస్త భద్రయుక్తుడై రామభద్రుడై ఈరోజు దర్శనం మనకు ప్రసాదించేటువంటి వైనమంతా కూడా నిగ నిగ మెర్రయు కిరీటము ధగధగమను పట్టుదట్టదగిన కటాటు భుగ 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 గుభవాసన నీకే తగు తగురా ఒంటి మెట్ట దశరథ రామా తగు తగురా నీకు ఒంటి మెట్ట దశరథ రామా. ఋత్విగ్వరేణ్యులు, అర్చక శ్రేష్ఠులు, పరిచారకులు వీరంతా కూడా స్వామి చుట్టూ ఉండగా ఎదుర్కోల మహోత్సవానికి సంసిద్ధుడై వెళ్తున్నటువంటి ఆ రామచంద్ర ప్రభువును చూస్తున్నాం. మణిమయ కిరీటాలు, వజ్రములు, చెవులకు తాటంకములు, అత్యద్భుతమైనటువంటి పుష్పమాలలు. చూడండి కోదండమెట్టా ఉందో, రత్న కోదండమా, అత్యద్భుత విరాజమానమైనటువంటి ఈ కోదండంతోనే కొన్ని వేల మంది రాక్షసుల్ని సంహరించినటువంటి రామచంద్ర ప్రభువు ధర్మం కోసం, నేను ధర్మం కోసం జన్మించాను అని చెప్పి చక్కగా చెప్పినటువంటి వైనం. కాసేపటిలో జరగబోయేటువంటి సీతారామ కళ్యాణ వేదిక అన్నిటికీ సంసిద్ధమైంది. ఒంటిమెట్ట రాముడు ఈరోజు భద్రప్రియుడై, అత్యంత ఆనందప్రియుడై కొన్ని వేల మంది జనంలో, కొన్ని వేల మంది కాదు లక్ష మంది జనంలో కొలువు తీరబోతున్నటువంటి మహత్తర వైనాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఈ రామభద్రుని యొక్క దివ్యస్థలం అనాదిగా ప్రసిద్ధి పొందినటువంటి మహాక్షేత్రం, ఏకశిలానగరం అంటారు దీన్ని. కోదండరామస్వామి వారి యొక్క భక్తి వైశిష్ట్యకు చిహ్నమైనటువంటి భూమి. శ్రీరామచంద్రుడు తండ్రి మాట నిలబెట్టాలని, పినతల్లి కైకమ్మ కోరిక తీర్చాలని తాను పట్టాభిషేకం మానుకున్నాడు. 14 ఏళ్లు అరణ్యవాసం చేశాడు. ఆయన వెంట సీతమ్మ, తమ్ముడు లక్ష్మణుడు వచ్చారు. అదేవిధంగా వనవాస కాలంలో దండకారణ్యంలో ఈ ఒంటిమెట్ట ప్రాంతంలో కొంతకాలం గడిపాడు. ఈ ప్రాంతమంతా అప్పుడు అరణ్యమే. మురకండు మహాముని ఆశ్రమం ఈ సమీపంలోనే ఉంది. అక్కడ ఎల్లప్పుడూ యజ్ఞాలు యాగాలు జరుగుతుండేవి. ఆశ్రమానికి శ్రీరాముడు రాక్షస పీడ లేకుండా చేశాడు. అప్పటి నుంచి ప్రశాంతమైనటువంటి దివ్య వాతావరణం నెలకొని ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి దృశ్యం. అదుగో పండితవరేణ్యులు, అర్చక శ్రేష్ఠులు అత్యద్భుతమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తున్నటువంటి వేళ ఎదుర్కోల మహోత్సవాన్ని నిర్వహించేటువంటి వైనం ఇంతా కూడా మా రామభద్రుడు గొప్పవాడా, సీతమ్మ గొప్పదా? ఎవరి గొప్పతనం ఏ విధంగా ఉంటుంది? ఒకరిది సూర్యవంశమైతే ఒకరిది చంద్రవంశం. ఎవరూ తక్కువైనటువంటి వారు కాదు. సూర్యవంశంలో జన్మించినటువంటి శ్రీరామభద్రుడు ఆ కులానికే వన్నె తెచ్చినటువంటి వాడై రఘుకుల దీపకుడైనాడు. ఆ మహానుభావుడు చంద్రవంశానికే ప్రసిద్ధి తెచ్చుకొచ్చినటువంటి వైనం. అనహోతం పరిహోతకం శకునేర్యదశాకునం మృగస్య శ్రుతమక్ష్ణజాతద్వేషద్భ్యో దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్త్వారాత్ పరశురస్తుతే నివాతే త్వాభివర్షతు స్వస్తితేస్తు వనస్పతే స్వస్తి మేస్తు వనస్పతే నమః శకృత్సదే రుద్రాయ నమో రుద్రాయ శకృత్సదే గోష్ఠమసి నమస్తే అస్తు మామాహి గుంసీస్తిగసి నజ్రో నమస్తే అస్తు మామాహి గుంసీ ఉద్గాతే వశకునే సమగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనే శగుంససీ స్వస్తి నశకునే అస్తు ప్రతినస్సు మనా భవ. వాద్యం
प्रलयस्थितसन्त्रासध्वान्तविध्वंसनोदयः प्रभावान् सीतया देव्या परमव्योमभास्करः जय जय महावीरः महाधीरधौरेयः. ఏకశిలానగరంలో అత్యంత వైభవోపేతంగా జరగబోవు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎదుర్కోలు మహోత్సవం. ఇటువంటి మహోత్సవాన్ని తిలకించడానికై అందరూ కూడా ఇక్కడ విశేషంగా భాగస్వాములై ఉన్నారు. ఈ సందర్భంగా రాముల స్వామి యొక్క దివ్యమైనటువంటి ఎదుర్కోల మహోత్సవ కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. అమ్మ సీతమ్మ పగడాల రెమ్మ మహాతల్లి, ఆ మహాతల్లి ఇటుపక్క ఉంటే రామభద్రుడు ఆ విధంగా ఉన్నాడు. అమ్మవారికి వేసినటువంటి దివ్య పుష్పమాల కైంకర్యాన్ని మనం వీక్షిస్తున్నాం. ఎదుర్కోలలో ఒకరి మాల ఒకరికి సమర్పించుకుంటారు. ఒకరి యొక్క గొప్పతనం గురించి, వారి యొక్క వంశ ప్రతిష్టను గురించి, తాత ముత్తాతల గురించి, వంశ వైశిష్ట్యాన్ని గురించి చెప్పుకునేటువంటి వైనం అత్యంత భద్రప్రదంగా ఉంటుంది. అదుగో చూడండి, రామభద్రుని వెనకాల కట్టబడినటువంటి దివ్య పుష్పముల చేత విరాజమానమైనటువంటి మంగళవేదిక. ఆ మంగళవేదిక పైన ఆసీనుడైనటువంటి రామభద్రుడు. అందుకని ఆ రామభద్రుణ్ణి అనేక విధాలుగా కీర్తిస్తుంటారు. తారుణ్యోదయ ఒంటి మెట్ట రఘునాథ, నీకునే పద్యముల్నూరున్ చెప్పెదా. ఒక మహాకవి అంటున్నాడు, కారుణ్యోదయంతో ఉండేటువంటి ఓ ఒంటిమట్టె రఘునాథ, నీకు నేను పద్యమును 100 చెబుతానయ్యా, నూత్రంబుగా అంత నా నోరుం పావనమౌను నీ కరుణగంతుం భక్తి. నీ కరుణను నేను పొందుతానయ్యా, అందరూ కూడా నన్ను మెచ్చుకుంటారు కాబట్టి. రఘువీరా జానకీ నాయక. సీతమ్మ వారి యొక్క వైభవం మీరు చెప్పలేక ఆ వర్ణనాతీతంగా ఉన్నది మీ గొప్పల్ని మీరు చెప్పుకుంటున్నారు. ఒక్కసారి మా అమ్మని మీరు అందరూ కూడా దర్శించుకోండి. ఆవిడ అతిలోక సౌందర్యవతిగా ఎంతో అందంగా తయారై ఈనాడు రామభద్రుల వారి యొక్క ఎదురుగా ఉన్నది కదా. మీరు ఒక్కసారి రామభద్రుడి యొక్క జన్మ ఏ ప్రకారంగా జరిగిందని తెలియచేయండి. తర్వాత మా సీతమ్మ వారి యొక్క అవతార వైభవాన్ని మేము తెలియజేస్తాం. రామచంద్రమూర్తి యొక్క అవతార వైభవమే అతిలోకమైనది. మామూలు మనిషిలాగా స్వామి అవతరించలేదు. దశరథ మహారాజు పుత్ర సంతానం లేదని తపించగా ఋష్యశృంగ మహర్షి ఎక్కడి నుండో వచ్చి పుత్ర కామేష్టి యాగాన్ని సలపగా, ఒకనాడు ప్రాజాపత్య పురుషుడు తన చేతిలో సువర్ణమయమైనటువంటి కలశాన్ని గ్రహించి దివ్యమైనటువంటి పాయసాన్ని దాంట్లో నింపి తన 2 బలవత్తరమైనటువంటి బాహువులతో దాన్ని తీసుకొని వచ్చి దశరథ మహారాజుకు అందజేశాడు. ఎందుకంటే సర్వలోకేశ్వరుడు, సమస్త లోకాలను ఏలగలిగిన దోర్దండద్వయ సమన్వితుడైన రామచంద్రమూర్తి దాంట్లో సన్నిహితుడై ఉన్నాడు కనుక అటువంటి రామచంద్రమూర్తితో సంపూర్ణమైనటువంటి ఆ పాయసాన్ని దశరథ మహారాజుకి అందచేయగా, ఆ దశరథ మహారాజుకి 3 దేవేర్లలో 4 కుమారులు పుట్టారు. దాంట్లో శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటివాడు. రమణీయ కమనీయ మోహనమూర్తి, స్నిగ్ధమూర్తి, మోహనమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి నాడు అదితి నక్షత్రంలో, అదితి దేవతాకమైనటువంటి నక్షత్రంలో ఆవిర్భవించాడు కర్కాటక లగ్నంలో. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి గొప్పతనం ఏంటో నేను మీకు ఒక్కసారి మనవి చేస్తాను. ఇది ప్రపంచంలో ఎవ్వరికీ ఇంతవరకు లేదు. సృష్టిలో పుట్టిన ఏ ఒక్కడికి ఇటువంటి యోగం రాలేదు. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి ఆవిర్భవించిన సందర్భంలో 5 ముఖ్యమైనటువంటి గ్రహాలు రవి, కుజ, గురు, శుక్ర, శని, ఈ 5 కూడా సర్వోచ్చ స్థానంలో ఉన్నారు. పంచ సర్వోచ్చే జగన్నాయక అన్నారు. కాబట్టి అటువంటి జగన్నాయకుడు ఆవిర్భవించాడు
మీ అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటో ఇప్పుడు మీరు సెలవిచ్చుకోండి. అయ్యా చాలా చక్కగా చెప్పారు. ఇందులో ఒక రహస్యం తెలుసా అండి? రామభద్రుణ్ణి పొందడానికై దశరథ చక్రవర్తి యాగాన్ని చేశాడు, పాయసాన్ని పొందాడు. ఆ పాయసాన్ని 3 దేవేరులకు అందజేసిన తరువాత 4 కుమారులు పుట్టారు కదా. కానీ మా జనక మహారాజు ఉన్నాడే, ఈవిడ అయోనిజ. యాగం చేసిన తరువాత రాముడు పుట్టాడు. ఎప్పుడైతే యాగ భూమిని దున్నాడో ఆ సమయంలో ఆ నాగలి ద్వారా దున్నినటువంటి సందర్భంలో మా సీతమ్మ అవతరించింది కదండి. ఆవిడ అయోనిజ. ఇంతకన్నా ఏం కావాలి? ఆవిడ భూమిజ. ఎటువంటి గ్రహాలతో పని లేదు ఆవిడకి. అందువల్ల ఇటువంటి సంభవం, ఇటువంటి ఆవిర్భావం మీ రామభద్రుడికి ఉన్నదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన కష్టపడి అన్ని చేశాడు, కానీ మా జనక మహారాజు అలా చేయలేదు. ఆవిడను ఒకసారి చూస్తే ఆవిడ సాక్షాత్తు ఆ భూమి అంశజగా ఉంది కనుక అటువంటి సీతమ్మ యొక్క ఆవిర్భావాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి స్వామి. అయ్యా, మిగతా వాళ్ళకి ఏం అర్థమైందో కానీ నాకు మాత్రం ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. సీతమ్మ వారికి జాతకం లేదు అని. ఎందుకంటే సీతమ్మ వారికి జాతకం తెలిసి ఉంటే వరాన్వేషణ కోసం ప్రపంచంలో ఏం చేస్తారు? మొట్టమొదట వధువు యొక్క జాతకాన్ని అన్ని చోట్ల పంపిస్తారు, తరువాత సంబంధాలను వెతుక్కుంటారు. మీరు శివధనుస్సును పెట్టినప్పుడే నేను అనుకున్నా, కానీ మీరు నోటి నుండే చెప్పారు సీతమ్మ అయోనిజ కాబట్టి దానికి జాతకాలతో పర్వాలేదు అని. అయ్యా, మా రామచంద్ర వారి యొక్క నామ విశేషం ఒక్కసారి తెలుసుకుంటే జన్మరాహిత్యం వస్తుందని మహర్షులందరూ కూడా ఘోషించారు. రా అనగానే సమస్త పాపాలు కూడా దహిస్తాయి. రా అనేది అగ్నిబీజం. రా కలుషంబులెల్ల బయలంబడ ద్రోచిన మా కవాటమై బ్రోచు నిక్కమతి ధీయుతులన్న తదీయ వర్ణముల్ గైకోని నుడువగానరుగాక అన్నారు. రామచంద్రమూర్తికి రామ అని ఎవరు పేరు పెట్టారో తెలుసా? సప్తర్షులలో మొట్టమొదటి వారైన దశరథ మహారాజు యొక్క కులపురోహితులైన వశిష్ఠ మహర్షియే స్వయం నామకరణం చేశారు. మీ అమ్మవారి నామాలలో ఉన్న విశేషమేంటో కాస్త సెలవివ్వండి. అయ్యా, ఈ కాలంలో జాతక పిచ్చి ఎక్కువైందండి. భగవంతుణ్ణి శరణాగతి చేస్తే చాలు, ఆ నవగ్రహాలంతా కూడా భగవద్ అధీనంలోనే ఉన్నాయి అనేటువంటి తత్వాన్ని తెలుసుకోలేదు ఎవ్వరూ కూడా. మా సీతమ్మకి జాతకంతో అవసరం లేదు. మీ రామభద్రుడికి నామకరణం చేశారు, ఏకాదశయాన్ని పితానామ కుర్యాత్ అన్న రీతిగా. కానీ ఒక్క విషయం తెలుసుకోండి, మా సీతమ్మ పుట్టినప్పటి నుంచే ఆ పేరుతోనే పుట్టింది. 11వ రోజు వరకు కాచుకోలేదు ఆవిడ. ఇంతకన్నా ఏం కావాలి? సీతా లాంగల పద్ధతి అని దానికి పేరు కనుక అటువంటి ఆ సీతమ్మ యొక్క పేరును వింటేనే చాలు, అందరికీ శుభాలు కలుగుతాయి. ఇంకో విషయం చెప్పారు, ఈ జాతకం అన్ని చోట్ల పంపించి ఆ వధూవరులంతా విశేషమైనటువంటి పొంతన చూస్తారు. కానీ రాముడు వెతుక్కొని వచ్చాడు. స్వయంవరాన్ని ఎప్పుడైతే ప్రకటించాడో మిథిలా నగరానికి అందరూ వచ్చారు కదండి. మీ రాముడు ఒక తప్పు పని చేశాడండి. ఆ శివధనుస్సును ఎక్కుపెట్టమంటే ఆ శివధనుస్సును విరగ్గొట్టాడండి. ఒక వస్తువుని ఇలా విరగ్గొట్టడం అనేది ఎలా ఉంటుందండి? ఆ ప్రకారంగా ఆ శివధనుర్భంగాన్ని చేసినటువంటి రాముడు సీతమ్మను వివాహం చేసుకున్నాడు కదా. ఎందుకోసం వివాహం చేసుకోవాలి చెప్పండి మీరు స్వామి? ఆయన వెతుక్కొని వచ్చి వివాహం చేసుకున్నాడు. మా సీతమ్మ ఎక్కడ పోలేదు, మా జానకి ఎక్కడ పోలేదు, రాముడు వెతుక్కొని వచ్చాడు కనుక లోకల్లో ఏదైనా కూడా ఇచ్చే వస్తువు ఇచ్చే వాళ్ళదే పై చెయ్యి, పుచ్చుకునే వాళ్ళది కింద చెయ్యి.
అందువల్ల సీతమ్మను పుచ్చుకున్నాడు రాముడు. జనక మహారాజు సీతమ్మను ఇచ్చాడు కదా, ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి చూద్దాం మీరు. స్వామి, జనక మహారాజు ఎంతో గొప్పవాడని విన్నాం. మీ నోటి వెంట ఆయన ఇంకెంత గొప్పవాడో కూడా ఈరోజు బయటపడిపోయింది. ఆ విషయం ఏమిటంటే, మామూలుగా నామకరణం చెయ్యాలంటే బంధు బాంధవులందరినీ పిలిచి అట్టహాసంగా చేస్తారు. సీతమ్మ వారికి నామకరణం ఖర్చు కూడా లేకుండా వెంటనే పేరు పెట్టి కానిచ్చారన్నమాట. ఇక శివధనుర్భంగం అన్నారు. ఇది చాలా 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 మోసం స్వామి. మా శివయ్య, మా రామయ్య శివధనుస్సును ఎత్తాడు అనేది నిజం, శివధనుస్సు విరిగింది అనడం కూడా నిజం. రాముడు శివధనుస్సును విరిచాడు అనడం మాత్రం అబద్ధం. ఎప్పుడో మీ వంశం వారికి దేవతలు దేవరాతుడికి ఇచ్చిన ధనుస్సు ఎంతో కాలం అయిపోయింది, ఎవరూ ఎత్తలేకపోయారు. అటువంటి మహత్తరమైనటువంటి ధనుస్సును ఎత్తడానికి ముందర ఉంచారు స్వయంవరం అనే పేరుతో, ఎవరూ ఎత్తలేకపోయారు. మా శ్రీరామచంద్రమూర్తి దానిని ఎక్కుపెట్టాడు. అల్లికత్రాడు కట్టాలని మీరు ఆదేశించారు. ఆ సందర్భంలో అది ఫెళ్ళుమని విరిగిపోయింది. దాంట్లో మా రామచంద్రమూర్తి దోషం, తప్పు ఇసుమంతా కూడా లేదు. ఇంకొక్క మాట చెప్తాను, మీరు ఏమీ అనుకోకపోతే. జనక మహారాజు చాలా తెలివిగలవాడే. ఎందుకంటే వరాన్వేషణ చాలా కష్టమైనది, ఎవరూ చేయలేనటువంటి పనిని ఒకటి పెడితే చాలా ఉత్తమమని అనుకున్నట్టు ఉన్నాడు. అది కాక ఎవరైనా స్వామి స్వయంవరము అంటే రకరకాల పోటీలు పెడతారు, యుద్ధం చేయమండి అంటారు, అస్త్రశస్త్రాలను ప్రయోగించండి అని క్షత్రులకు చెప్తారు. ఈ వెయిట్ లిఫ్టింగ్ ఏమిటి స్వామి? ఇది ఎక్కడా లోకంలో వినలేదు, కనలేదు. ఆ జనక మహారాజుకి ఒక్కసారి జై జై చెప్పవలసిందే. ఆయన నేర్పును, ఓర్పును, కూర్పును మనం మెచ్చుకోవలసిందే. స్వామి, మేము మెచ్చుకున్నాం. అయ్యా, జనక మహారాజుని ఇంత అవమానపరుస్తున్నారే, ఈ కాలంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తెలుసుకోవాలి, పొదుపుగా వివాహం చేయాలి, ఆడంబరానికి వెళ్ళకూడదు. ఈ వివాహం అనేది ఒక పవిత్రమైనటువంటి సంస్కారం, వైదిక సంస్కారం. ఆ వైదిక సంస్కారాన్ని అక్కడ జరిపించాడు. ఆయన్ని పోయి మీరు పిసినారి అంటారే, మీ నోరు ఎట్లందే అలా ఒప్పుకున్నది? ఇది తప్పండి, ఇలాగే చెయ్యాలి. రెండోది, ఆ శివధనుస్సుని ఎక్కుపెట్టమన్నారు. ఆ సమయంలో ఇది చాలా పాతదే, పెద్దవాళ్ళు ఇచ్చినటువంటిదే. కానీ అప్పటికి కూడా జాగ్రత్తగా దాన్ని ఆయన ఎక్కుపెట్టి ఉంటే బాగుంటుంది. కానీ అదే సమయంలో పెళ విరిగిన వెంటనే సీతమ్మ యొక్క హృదయం పులకించినదట. ఆహా, మా తండ్రి దేన్నైతే కోరుకున్నాడో, శౌర్య వీర్య పరాక్రమం గలవాడికే తన యొక్క కూతురును ఆయన ఇవ్వాలని సంకల్పించుకున్నాడు. జనక మహారాజుకి ఎప్పుడో తెలుసు, రాముడు వనవాసానికి వెళ్తాడు, 14 సంవత్సరాలు సీతమ్మని కాపాడాలి కదా. అందువల్ల సకల పరాక్రమ సంపన్నుడికే ఇవ్వాలి అని కోరుకున్నాడు. అందువల్ల ఈ పరీక్ష పెట్టాడు. మీరు వెయిట్ లిస్ట్ అన్నారే, అదంతా కాదండి. ఇదంతా ఒక పరాక్రమశాలి యొక్క స్వరూపాన్ని పరీక్షించడం. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రకారంగానే వరుణ్ణి వెతుక్కోండి అని ఒక ఉపదేశాన్ని ఆయన అందించారండి. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి స్వామి మీరు. స్వామి, మీరు ఒక సవరింపు చెప్పారు. నేను రామమూర్తికి చెప్తాను, స్వామి నువ్వు ఈ విధంగా కర్కశంగా విల్లు విరవడం తప్పేనయ్యా. ఎందుకంటే గున్న ఏనుగుకి చెరుకు గడ ఇస్తే అది విరగకుండా ఉంటుందా చెప్పండి? రామచంద్రమూర్తి యొక్క లోకాతీతమైనటువంటి పరాక్రమం కదా. ఇక మీద ఎక్కడైనా వైష్ణవ ధనుస్సు ఉంటే కనుక రామచంద్రమూర్తి జాగ్రత్తగానే చూసుకుంటాడు. ఇక రామచంద్రమూర్తి యొక్క పాండిత్య ప్రభావం అంతా ఇంత కాదు. రామచంద్రమూర్తి సకల శాస్త్రాలను వశిష్ఠ మహర్షి నుండి అందుకున్నాడు. అదేవిధంగా సకల శస్త్రాలను, అస్త్రాలను అన్నిటినీ కూడా విశ్వామిత్ర మహర్షి నుండి అందుకున్నాడు. సప్తర్షులలో 2 ఋషులు రామచంద్రమూర్తికి పాఠాలు చెప్పినటువంటి వారు. అటువంటి రామచంద్రుడు 50 ప్రయోగాలను, 50 ఉపసంహారాలను
ఒక్క రోజులో నేర్చుకున్నటువంటి మేధావి. అదేవిధంగా బల అతిబల అనేటువంటి లోకాతీతమైనటువంటి ఎవరికీ అందనటువంటి 2 మహత్తరమైనటువంటి విద్యలను సాధించుకున్నాడు. వాటిని సాధించిన వారికి ఆకలి దప్పిక ఉండదు. యుద్ధ భూమిలో ఎన్ని రోజులైనా సరే యుద్ధం చేయగలిగినటువంటి పటిమ వారికి కలుగుతుంది. అటువంటి దివ్యాస్త్రాలను అందుకున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈరోజు మీ వాకిట ఉన్నాడు. సీతమ్మ వారి యొక్క విద్వద్వైభవాన్ని కూడా కొంచెం అందరికీ తెలియపరచండి. అయ్యా, ఒక్కసారి ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకోండి. కన్యా వరయతే రూపం, మాతా విత్తం పితా శ్రుతం, బాంధవాః కులమిచ్చంతి మిష్టాన్నం ఇతరే జనాః. ఒక కన్య తన వరుడు ఎలా ఉండాలి అని ఆ వరుడి యొక్క లక్షణాలంతా ఒకసారి చూసుకుంటుంది. అదే తల్లి ఏం చేస్తుందంటే మాతా విత్తం ఎంత సొత్తు ఉందని చూస్తుంది. తండ్రి ఏం చూస్తాడంటే అతడు ఏ ప్రకారంగా చదువుకున్నాడు, అతనిలో ఉన్నటువంటి విద్యా సంపత్తి ఏమిటి అని చూస్తాడు. రామభద్రుడు చదువుకోవాలి, ఆయన పురుషుడు. మా సీతమ్మ ఉందే స్త్రీణాం అశిక్షిత పటుత్వం అంటాడు మహాకవి కాళిదాసు. స్త్రీలకి అన్నీ చదువుకోవాలి అని లేదండి. వాళ్ళకు ఒక అద్వితీయమైనటువంటి అపురూపమైనటువంటి అనుపమైనటువంటి శక్తి స్త్రీలకు ఉన్నది. అదే వాళ్ళు కేవలం విన్నమాత్రమున్నే అన్ని విద్యలు నేర్చుకోగలుగుతారు. అటువంటి ఆవిడని పోయి మీరు ఏమీ విద్య లేదు, మా రామభద్రుడికి మాత్రం విద్య ఉన్నదండి. అన్నింటికన్నా విద్య ఏమిటి తెలుసా అండి? సంస్కారం. ఆ సంస్కారాన్ని కలిగినది. ఒక్కసారి మా సీతమ్మను చూడండి. ఆవిడ జనకస్య కులే జాత దేవమాయేవ నిర్మిత సర్వలక్షణ సంపన్న నారీణాం ఉత్తమావధూహు అని వాల్మీకి మహర్షి చెప్పిన రీతిగా ఆ అమ్మవారిని ఒక్కసారి మీరు చూడండి. అటువంటి సీతమ్మను వివాహం చేసుకోవడానికి మీ రామభద్రుడు భాగ్యం చేసి ఉండాలండి. అందువల్ల సకల సద్గుణ రాశి ఆవిడ, సకల విద్యా రాశి ఆవిడ. ఇంతకన్నా ఏం కావాలి మీరు చెప్పండి స్వామి. స్వామి, మీరు అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. స్త్రీలు విని నేర్చుకోగలరు, చూసి నేర్చుకోగలరు, తెలియకపోతే అడిగి కూడా నేర్చుకోగలరు. కాబట్టి వారి యొక్క అనుభవం సంసారానికి చాలా చాలా అవసరమైనటువంటిది. అదేవిధంగా సీతమ్మ వారు అత్యంత సర్వలక్షణ సుసంపన్నురాలు అనడంలో ఎటువంటి సందేహము లేదు. స్త్రీణాంచ చిత్తం పురుషస్య భాగ్యం అని ఒక మాట ప్రాచీనులు చెప్పారు. స్త్రీలు తోడైనప్పుడే పురుషుడి యొక్క భాగ్యోదయం కలుగుతుంది అని. సీతమ్మ మా శ్రీరామచంద్రమూర్తిని చేపట్టడంతో రామచంద్రమూర్తి యొక్క ఖ్యాతి లోక విఖ్యాతిని పొందాలి అనే మాది కూడా సంకల్పం. అదేవిధంగా కన్యావరయతే రూపం అన్నారు కదా. రామచంద్రమూర్తి గురించి ఒక్క ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య మంగళ సౌందర్య రూపాన్ని తెలియకపరచకపోతే అది అన్యాయం అవుతుంది. సాముద్రిక శాస్త్రంలో సమగ్రమైనటువంటి అద్భుతమైనటువంటి సాముద్రిక లక్షణాలను చెప్పినటువంటి సందర్భంలో 14 సమద్వంద్వ అన్నారు. లోకంలో ఎవరూ కూడా సమానమైనటువంటి అవయవాలు కలిగిన వారు లేరు. కానీ మన రామచంద్రమూర్తి సాముద్రిక శాస్త్రంలో ఏ విధంగా చెప్పారో అన్ని లక్షణాలు కలిగినటువంటి పురుషోత్తముడు. కాబట్టి మా రామచంద్రమూర్తికి తగినవాడనేదే మా అభిప్రాయం కూడా. బోలో శ్రీరామచంద్రమూర్తికి, సీతామాయికి. అద్భుతమైనటువంటి ఈ ఎదుర్కోలు మహోత్సవంలో మనం అందరం కూడా ఇప్పుడు ఏకశిలా నగరంలో మిథిలా నగరంలో ఉన్నాం. వారు దివ్య దంపతులు. ఆ దివ్య దంపతుల యొక్క కళ్యాణ మహోత్సవంలో ఎదుర్కోలు మహోత్సవం అత్యద్భుతమైనది కనుక మనం అందరం కూడా ఆ దివ్య దంపతుల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మన విశేషంగా పొందుదాం. రామభద్రుల వారి యొక్క వైభవం, సీతమ్మ వారి యొక్క వైభవం
ఎవ్వరు కూడా ఈ మహిమను వర్ణించలేరు. అంచేత అతడు ఇక్ష్వాకు వంశ ప్రభవో నామో నామ జనైశ్రుత అని చెప్పిన రీతిగా ఈనాడు మనమందరం కూడా ఈ వైవాహిక మహోత్సవంలో పాలు పంచుకొని సీతారాముల వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మేడం ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని, ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని, విందువలె కొంటి మెట్ట వీర రఘురాముని, ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని, విందువలె కొంటి మెట్ట వీర రఘురాముని, ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. ఎందు చొచ్చె బ్రహ్మవరము ఇల రావణు తలలు, కందువ రాఘవుడు ఖండించునాడు. ఎందు చొచ్చె బ్రహ్మవరము ఇల రావణు తలలు, కందువ రాఘవుడు ఖండించునాడు. ముందట జలధియే మూల చొచ్చే కొండలచే గొందిబడ కటివేసి కోపగించేనాడు. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని, విందువలె కొంటి మెట్ట వీర రఘురాముని, ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. ఏడనుండే మహిమలు ఇందరికితడు వచ్చి, వేడుకతో హరివిల్లు విరిచేనాడు. ఏడనుండే మహిమలు ఇందరికితడు వచ్చి, వేడుకతో హరివిల్లు విరిచేనాడు. ఓడక ఇంద్రాదులెందు నొదిగిరి ఈతని బంటూ, కూడబట్టి సంజీవి కొండ తెచ్చేనాడు. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని, విందువలె కొంటి మెట్ట వీర రఘురాముని, ఇందులోనే కానవద్దా. సకృదేవ ప్రపన్నాయా తవాస్మీదితి యాచతే, అభయం సర్వభూతేభ్యః దదామ్యేతద్వ్రతం మమ. రామభద్రుని యొక్క వ్రతనిష్ట గురించి ఎంత బాగా చెప్పాడో చూడండి వాల్మీకి. ఎవరైతే నా దగ్గరకు వచ్చి అభయం కోరతారో వారికి అభయం ఇవ్వటమే నా ధర్మము అని చెప్పి అన్నాడు. ఇప్పటి వరకు
ఎదుర్కోల విలాసాన్ని కమనీయంగా రమణీయమైనటువంటి వ్యాఖ్యానాలతో మనమంతా కూడా విన్నాం. అమ్మవారి యొక్క గొప్పతనం, అయ్యవారి యొక్క గొప్పతనం, అమ్మవారి యొక్క వంశం, అయ్యవారి యొక్క వంశం సలక్షణయుతంగా ఒక రకంగా చక్కగా ఒకళ్ళు విమర్శించుకున్నట్టు కనపడినప్పటికీ కూడా అంతరార్థం తప్పకుండా బోధపడాలంటే ఇటువంటివే తప్పకుండా చూడాలి. అదుగు అయ్యవారి యొక్క మాలను అమ్మవారికి, అమ్మవారి యొక్క మాలను అయ్యవారికి వేసేటప్పుడు ఈ వయ్యాళి నృత్యం అర్చక శ్రేష్ఠులు కమనీయంగా రమణీయంగా నృత్య విలాసములతో చేస్తున్నటువంటి చక్కటి వైనాన్ని మనం అంతా కూడా చూస్తున్నాం. అమ్మవారి యొక్క మాల ఒకరి చేతిలో ఉంటే, అయ్యవారి యొక్క మాల ఒకరు తలపైన పెట్టుకుంటే వింజామరముల చేత చక్కగా భీమనుల చేత రమణీయంగా ఉన్నటువంటి ఆ దివ్య దృశ్యం మనందరికీ కూడా ఆనందప్రదంగా సాగుతుంది. ఇది ఒంటిమెట్ట రమభద్రుని యొక్క కళ్యాణ మహోత్సవంలో జరుగుతున్నటువంటి కమనీయ దృశ్యం. ఇదంతా కూడా దేవుని పెళ్లికి అందరూ పెద్దలే అంటారు. మానవ కళ్యాణానికి పిలవాలి కానీ భగవంతుని యొక్క పెళ్లికి పిలవక్కర్లేదు. ప్రతివాడు కూడా రావాలి. అందుకని కళ్యాణం కాంక్షయామాస లోక కళ్యాణ హేతవే. భగవత్ కళ్యాణం లోక కళ్యాణ హేతువు. అదుగో అమ్మవారి అయ్యవారిచ్చినటువంటి దివ్యమాలను అమ్మవారికి అలంకరించేటువంటి వైనంలో ఆ మాలను మనందరికీ కూడా చూపించి అమ్మవారికి వేస్తున్నారంతా. ఇది మానవ కళ్యాణంలో కూడా జరుగుతుంది కానీ కలియుగ ధర్మంతో మనం పట్టించుకోమంతా కూడా. అదుగు అయ్యవారి యొక్క దివ్యమాలను అమ్మవారికి వేశారు, అమ్మవారి యొక్క మాలను అయ్యవారికి వేసేటువంటి వైనం. ఇరువురు అర్చక శ్రేష్ఠులు విలాసవంతంగా వయ్యాళిగా నృత్యం చేసుకుంటూ వస్తే అమ్మవారి దగ్గర ఉండేటువంటి అర్చక శ్రేష్ఠులు కాస్త మాలా సమర్పణ చేసినటువంటి దివ్య వైనమంతా కూడా ఇదేనండి. భగవంతుని యొక్క కళ్యాణోత్సవం చూడటం వల్ల లోకం ప్రశాంతంగా ఉంటుంది, సస్యాభివృద్ధి కలుగుతుంది, పంటలు బాగా పండుతాయి, వర్షాలు సకాలంలో కురుస్తాయి, చుట్టుపక్కల గ్రామాలు బ్రహ్మాండంగా ఉంటాయి, అంతా ఆరోగ్యభాగ్యంగా భాగ్య సంపదలు వృద్ధిల్లటానికి ఇవన్నీ కూడా భగవత్ కళ్యాణాలే మూల కారణము అంటుంటారు. అటువంటి కళ్యాణాలు జరగాలి. అందులో మన ఆంధ్ర రాష్ట్రంలో కోదండరాముని యొక్క దివ్య కళ్యాణ ప్రభలు తిరుమల వెంకటనాయకుడు స్వీకరించిన దగ్గర నుంచి అఖండంగా ఉన్నాయి. చూడండి, అంతకుముందు రాముడెట్టా ఉన్నాడు, ఇప్పుడు రామచంద్ర ప్రభు ఎట్టా అయినాడు. ఈయన వెంకటరాముడుగా ఇక్కడ కీర్తించబడుతూ ఒంటిమెట్టలో ఈరోజు వెలుగొందుతున్నటువంటి వైనాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. అఖండ జనముల ఈనాదముల యొక్క మధ్య స్వామి అమ్మవార్లు ప్రభతో చక్కగా విలాసవంతంగా ఉన్నారు. అందుకనే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః, వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల రూపిణే. వేద వేదాంత వేద్యుడు నీలమేఘశ్యామలం కలిగినటువంటి మహానుభావుడు సీతమ్మతో కళ్యాణానికి తరలి వచ్చేటువంటి వైనం. ఇప్పుడే ఎదుర్కోలా మహోత్సవంలో వంశక్రమంతో పాటు వారి యొక్క గుణగణవర్ణనను కూడా మనమంతా కూడా చమత్కారయుక్తంతో చూశాం. కవులు, పండితులు, మహానుభావులు ఆ దాంట్లో ఉండేటువంటి గొప్ప తత్వాన్ని బోధించడం కోసమే విధంగా ఉంటాం. పైకి చూస్తే ఏదో రకంగా ఉంటుంది, లోపలికెళితే అంతరార్థ ప్రభగోచరవుతుంది. అదుగో చూడండి, కమనీయమైనటువంటి ఆ త్రేతాయుగంలో రామచంద్రుడి యొక్క కళ్యాణం ఏ విధంగా జరిగిందో అంటానికి ఒక చిత్తరువు, చక్కటి చిత్తరువు. ఇది ఛత్రమా అనిపిస్తుంది, ఛత్రం కాదు. వేదిక పైన వేసినటువంటి సుమనోహరమైనటువంటి దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి అలంకారం. మధ్యలో శ్రీ సీతారాముల కళ్యాణ వైనము అని చెప్పి అంటున్నాం. అందుకని భార్గవదర్ప వినాశక రామ, అయోధ్య పాలక అగణిత నామ, అవనీతనయ కామిత రామ, పితృవాక్య పరిపాలక రామ.